ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యోనా 3:1-3. ఎప్పుడైనా మనము దేవుని ఆజ్ఞలు తప్పి ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించి పాపం చేసినప్పుడు దేవుడు మనలను సరిచేయటానికి కొన్నిసార్లు కష్టాలకు, శోధనలకు మనలను అప్పగిస్తాడు. కానీ మనము తప్పు తెలుసుకొని ఆయన ముందు మోకరించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి మనలను రక్షిస్తాడు. ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. మన పరిచర్యను పునరుద్ధరిస్తాడు. మళ్ళీ తన నామఘనతార్థమై మనలను వాడుకుంటాడు. ఈ వాక్య భాగంలో యోనా దేవుని ఆజ్ఞను కాదని నినవే పట్టణానికి కాకుండా మరో ప్రదేశానికి పారిపోతున్నప్పుడు దేవుడు అతన్ని తుఫానుకు అప్పగించాడు. చివరకు అతను చేప కడుపులో ఉండేలాగా చేశాడు. అక్కడ యోనా తన తప్పును గ్రహించి దేవుని ముందు మోకరించినప్పుడు దేవుడు అతన్ని క్షమించి బయటకు తీసుకురావడమే కాకుండా తిరిగి తన పరిచర్యను అతనికి అప్పగిస్తాడు. దేవుడు తలుచుకుంటే ఎవరినైనా తన పరిచర్యకు వాడుకోగలడు. కానీ ఆయన పడిపోయిన వారిని కూడా లేపి శుద్ధి చేసి తన పరిచర్యలో వాడుకోవటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. కాబట్టి పడిపోయామని దేవుని నుండి దూరం కావద్దు. తప్పులు ఒప్పుకొని ఆయన ముందు మోకరించండి. ఉన్నతంగా తన నామఘనతార్థమై దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.